గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ అనేది గ్రూప్ డిలో మనకి 2022లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ద రేషియో ఆఫ్ 3 యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ 3:4:5 రెస్పెక్టివ్లో అన్నాడు. అంటే ఈ యాంగిల్స్ అనేది మనకి ఇచ్చాడు. ఇదట 3 పార్ట్స్, ఇదేమో 4 పార్ట్స్, ఇదేమో 5 పార్ట్స్. టోటల్ కలిపితే ఎంత ఎన్ని పార్ట్స్? 12 పార్ట్స్. 12 పార్ట్స్ అనేది మనకి ఎంత? 180 డిగ్రీస్. మనకి 1 పార్ట్ అనేది ఏమవుతుంది? 1 పార్ట్ అనేది ఖచ్చితంగా 180/12 అంటే దట్ ఈక్వల్ టు 15 డిగ్రీస్ అవుతుంది 1 పార్ట్. అంటే ఇది 3 పార్ట్స్ కదా, 3 పార్ట్స్ అంటే 315/45 డిగ్రీస్. ఇదేమో 4 పార్ట్స్ కదా, 4 పార్ట్స్ అంటే 415/60 డిగ్రీస్. ఇది 515 సి అనేది 5 పార్ట్స్ కదా, 515/75 డిగ్రీస్ అవుతుంది. అయితే వాడేం అడిగాడు, ఇఫ్ సైడ్ ఏబి ఈజ్ ఎక్స్టెండెడ్ టు ఎక్స్, ఈ ఏబిని ఈ విధంగా ఎక్స్టెండ్ చేశాడు ఎక్స్ వరకు. ఎక్స్టెండ్ చేస్తే దెన్ వాట్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ సిబిఎక్స్. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అనమాట. ఇది 60 అయితే ఇదేమవుతుంది? 120 అవుతుంది. ఈ ట్రయాంగిల్కి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? ఈ 45 ఈ 75 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 120 రావాలి. ఓకే, ఇది ఒక లైన్ పైన ఉన్న 2 పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అనమాట, లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. ఈ 60 120 యాడ్ చేసినట్టయితే 180 కావాలి. లేకపోతే మనకి ఏ విధంగా వస్తుంది? ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలనుకుంటే మనకి ఈ ఎక్స్టీరియర్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న ఈ 45 ఈ 75 యాడ్ చేస్తే మనకి 120 రావడం జరుగుతుంది. ఓకే, మన ఆన్సర్ ఏమవుతుంది? సి ఈజ్ రైట్ ఆన్సర్.